ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేది భూమి వాళ్ళకి ఇచ్చేది ఇల్లు వాళ్ళకి ఇచ్చేది ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? క్షేత్రస్థాయిలో సార్ ఇది క్షేత్రస్థాయిలో జరిగింది కాదు, క్షేత్రస్థాయిలో జరిగింది కాదు ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభలు మాత్రం అపాస్పాలని చెప్పవచ్చు. ఎందుకంటే మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చూస్తున్నాము, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఇప్పటికే సొంత ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఆస్తులు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ధనికులకే మళ్ళీ ఇంద్రమైంది కేటాయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు తీయడం జరిగిందని కూడా ఇక్కడ గగ్గోలు పెడుతున్నారు. మనం ఇక్కడ గ్రామ సభలో ఉన్నాము, కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. అసలు వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అలా ఏమైంది ఇక్కడ? సార్ ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ చదివింది సార్. ఫస్ట్ లిస్ట్ లో చాలా మంది పేర్లు వచ్చినాయి. మురుకపేట దండ నుంచి ఒక 10 మంది పేర్లు వచ్చినాయి. అది నిజంగా క్షేత్రస్థాయిలో జరిగిందన్నారు. నిజంగా క్షేత్రస్థాయిలో అయితే జరగలేదు సార్. నిజంగా క్షేత్రస్థాయిలో జరిగితే ఆ ఫస్ట్ లిస్ట్ లో వీళ్ళందరి పేర్లు రావాలి సార్. వీళ్ళకి ఒక గుంట భూమి లేదు, వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇలా చాలా మంది ఉన్నారు. కొంతమంది రాలేదు ఇక్కడికి, అట్లా చాలా మంది ఉన్నారు. నిజంగా అది క్షేత్రస్థాయిలో జరిగిన సర్వే అయితే కాదు సార్. ఎందుకంటే భూమి ఉన్న వాళ్ళకి వచ్చింది, భూమి లేని వాళ్ళకి రాలేదు. దీన్ని బట్టి అసలు ఏం అర్థమవుతుంది ఇక్కడ? అసలు ఆ పథకం పెట్టింది దీనికి భూమి లేని వాళ్ళ కోసమా, ఇల్లు లేని వాళ్ళ కోసమా, ఇల్లు వాళ్ళ కోసమా, భూమి ఉన్న వాళ్ళ కోసమా? దేనికి ఇది పెట్టింది? మహిళా బాధితులు సర్వే పట్టి ఇల్లు తిరిగి పేర్లు ఉన్నాయి. అసలు రెండో విడత అంటారు, ఫస్ట్ విడతలు అసలు ఇల్లు లేని వాళ్ళకి అలా పేర్లు లేవు. అందరికి ఇప్పుడు తెచ్చుకున్న పైసలు కిరాయి కడితే తినడానికి లేదు. బస్సులు ఉంటున్నా నేను ఇక్కడ కుటుంబాలు అందరికీ తెలుసు. మీరు కుడుకుల గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి 2008 నుంచి ఉంటున్నా సార్. అంటే మీ ఇంటికి సర్వే వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్. రాసుకున్నారా? సార్. అంటే మీ పేరు ఏదైతే ఉందో లబ్ధిదారు లిస్ట్ లో రెండో దాంట్లో ఉందా, మూడో దాంట్లో ఉందా, అసలు లేదా? అరువులు అంటే వీళ్ళకి రావాలి కదా సార్. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము గ్రామ సభలో మాత్రం రసాబస కొనసాగుతుంది. ఎందుకంటే కుడుకుల గ్రామంలో మాత్రం నివాసం ఉంటున్నాము, కొన్ని సంవత్సరాల నుంచి కూడా నివాసం ఉంటున్నాము. అయినా కూడా ఉన్న వాళ్ళకి ఇల్లు కేటాయించడం జరిగింది, చూడడం జరిగింది. మాకు మాత్రం వచ్చి ఎంక్వైరీ చేశారు, మొత్తం కావాలనే ముగ్గురు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. మాకు మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు
ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా వ్యవసాయం అంతేకాకుండా ఇటీవల కాలంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇళ్లలో కూడా లబ్ధిదారులు కుటుంబాలకు 2 సార్లు చేస్తే మా పరిస్థితి ఏంటని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి మాకు న్యాయం చేయాలని మనం చూస్తున్నాము. ఎంతమంది తక్కువలు పెడుతున్నారు. వాళ్ళ అందరూ వ్యవసాయం బరువు రాస్తున్నారు.